హ్యాపీ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూని? గుడ్ మ్యామ్. బాగున్నామండి. ఓకే. ఈరోజు మీకు 9th డే కదండి టీటీడబ్ల్యూఎస్‌లో? ఎస్ మేడం. మ్యామ్. ఇప్పటి వరకు ఏ సెషన్స్ అయ్యాయండి? ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? Madam, happy evening, madam. హ్యాపీ ఈవినింగ్ సార్. Zoom etiquette, performance phobia, body language, voice modulation, and content writing, madam. అలాగే క్యాన్వా అండ్ పీపీటీ ఎలా ప్రిపేర్ చేయాలనే వాటిపైన సెషన్ జరిగింది మేడం. ఇది నెక్స్ట్ మీదే మేడం చేసి అబౌట్ సెట్టింగ్ ఏ గోల్. సార్ నిన్న మేడం. జరిగింది మర్చిపోయారు. కమ్యూనికేషన్ మేడం, స్కిల్స్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ Ma'am, సారీ ఇంకా సార్, ఐ డిడ్ంట్ ఇంక్లూడ్. ఎస్ మేడం. వాయిస్ మాడ్యులేషన్. ఆర్ట్ ఆఫ్ వాయిస్ ఆన్లైన్. మాడ్యులేషన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మీకు ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎలా చేయాలనేది స్టార్టింగ్ నుంచి వచ్చారు. అన్‌లెర్నింగ్ చేశారు ఫస్ట్ మిమ్మల్ని. ఒక ట్రైనర్‌గా ఈ ట్రైనింగ్ ఫీల్డ్‌లోకి వచ్చే ముందు మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలనేది అన్‌లెర్నింగ్ టాపిక్‌తో స్టార్ట్ అయ్యి, స్టేజ్ ఫియర్‌ని ఎలా తొలగించుకోవాలి, కంటెంట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ కంటెంట్ చెప్పడానికి అవసరమైన స్టోరీ రైటింగ్స్ అనేవి ఎలా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనే టాపిక్‌తో చెప్పారు. కమ్యూనికేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ వన్ బై వన్ చెప్పుకుంటూ పబ్లిక్ స్పీకింగ్ అనేది మిమ్మల్ని మీరు ఒక పబ్లిక్ స్పీకర్‌గా తయారు చేయడం జరిగింది. ఒక పబ్లిక్ స్పీకర్‌గా మీరు తయారయ్యారు ఇప్పటికి. మీరు తయారవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడాను ఫీడ్‌బ్యాక్ అండ్ అసైన్‌మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినట్లయితే మీలో ఆ ఫియర్ అనేది ఆటోమేటిక్‌గా పోతుందండి. మీరు ఇక్కడికి వచ్చింది ట్రైన్ ది ట్రైనర్ వర్క్‌షాప్‌లో మీరందరికీ ఒక ట్రైనర్‌గా మీ వర్క్స్‌లో గానీ, మీ ప్రొఫెషన్స్‌లో గానీ మంచిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని ఈ ట్రైన్ ది ట్రైనర్ వర్క్‌షాప్‌లో జాయిన్ అయ్యారు. ఈరోజు టాపిక్ అసలు ట్రైన్ ది ట్రైనర్ వర్క్‌షాప్‌లో మీరు జాయిన్ అయ్యి మీకంటూ ఒక ఐడియాతో వచ్చారు కదా! మీ ఐడియాస్ ఏంటి? మీకంటూ ఏం పెట్టుకొని వచ్చారు ఈ గోల్‌లోకి? ఈ ట్రైన్ ది ట్రైనర్ వర్క్‌షాప్‌లో ఏం అవ్వాలని జాయిన్ అయ్యారు? మీ ఫీల్డ్‌లో మిమ్మల్ని మీరు ఎలా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేస్తే ఒక్కొక్కరికి ఆప్షన్ ఇస్తానండి. హ్యాండ్ రైజ్ చేయకపోతే నేనే అడిగేస్తాను. సామ్రాజ్యం గారు చెప్పాలమ్మా. మేడం గారు. మేడం గారు జనరల్ గా రిటైర్డ్ టీచర్ అండి. స్కూల్లో వరకు క్లాస్ రూమ్ లో వరకు బాగానే ఉంటుంది పిల్లలతో ఇంటరాక్షన్. కాకపోతే స్టేజ్ ఫియర్ అనేది చాలా ఎక్కువ అండి. స్కూల్లో మాట్లాడాలంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతకంటే మాట్లాడటం కొంచెం ఫియర్ గా ఫీల్ అవుతాను. ఇప్పుడు జనరల్ గా రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనరల్ గా నాకేంటంటే ఇక్కడ విలేజెస్ లో గానీ అట్లా అట్లా కొన్ని కాంపిటీషన్స్ ఉంటారు మేడం. అంటే లో కానీ ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ లేదా పోటీలు కానీ అవి పెడుతుంటారండి. రిటైర్డ్ అయ్యాను కాబట్టి నేను మా ప్లేస్ లో కొంచెం జడ్జిమెంట్ అడుగుతున్నారు మేడం గారు. జడ్జి చేయమని కొంచెం మాట్లాడమని అడుగుతున్నారు. అవేంటి అవి ఓవర్కమ్ అవ్వడం కోసం కనీసం అంటే అభిమానంగా పిలుస్తారు కదండి. విలేజ్ లో మా చుట్టుపక్కల విలేజెస్ లో కొంచెం ఎడ్యుకేటెడ్స్ కాబట్టి పిలుస్తుంటారు. అవి కూడా నేను మంచిగా మాట్లాడాలి, మమ్మల్ని ఎంతో అభిమానంగా చక్కగా పిలుస్తారు అక్కడికి కాబట్టి వెళ్ళి ఎంతో కొంత మాట్లాడాలి, కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని పైగా నాగేశ్వరరావు గారు రెస్పెక్టెడ్ గంపా నాగేశ్వర గారి వీడియోస్ చూస్తుంటానండి ఇప్పుడప్పుడు. అందువల్ల ఓకే. ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అవుదాం, కొంచెం ఓవర్కమ్ చేసుకుందాం అని నా ఎయిమ్ అండి. అలా మీ జాయిన్ ఎయిమ్. అయ్యాను మేడం గారు. ఓకే. మీకంటూ ఆ ఎయిమ్‌తో టీటీడబ్ల్యూఎస్‌లో జాయిన్ అయ్యారు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అవును మేడం గారు. థ్యాంక్ యూ మేడం. గుమ్మడి సత్యబాబు గారు. సార్ మ్యూట్‌లో ఉన్నారు సార్. Madam, now, madam. ఓకే సార్. Madam. Madam, as a teacher, I would like to inspire my students, madam. Students are the very important for the next generation who carry everything to the next generation. మన వాళ్ళని పర్ఫెక్ట్ గా మేక్ చేయగలిగితే ఈ ప్రొఫెషన్ కి జస్టిస్ చేసినట్టే మేడం.
ఓకే సార్. అంటే మీ ఇన్స్పిరేషన్‌గా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయాలనే ఎయిమ్‌తో మీరు చేయాలని ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే. దట్స్ అలాగే ఇక్కడ మై ఉన్న గోల్. రిమైనింగ్ షేక్ హసీనా మ్యామ్ గాని లేదా హసీనా బోత్ ఆర్ 2 కూడా హసీనా అని ఉన్నాయి. లక్ష్మి గారు, పురందర్ సాయి అండ్ మీరందరూ కూడా మీ ఎయిమ్స్‌తో ఇక్కడికొచ్చారు గదండీ! ఒక్కసారి మీ తాలూకా ఎయిమ్‌తో వచ్చారనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకొని చెప్తారా? పురందర్ సాయి. Yes, ma'am. Myself, Purandar Sai. I'm studying final year BTech. నేను దీంట్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఐ హ్యావ్ టు లెర్న్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ టాకింగ్. బికాస్ ఆఫ్ ఐఎమ్ ఫైనల్ ఇయర్, ఐఎమ్ అటెండింగ్ some interviews. I have to learn communication skills and body language, way of talking, etc. That's all. ఓహ్! ఓకే. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఎయిమ్‌తో దీంట్లో జాయిన్ అయ్యామన్నారు. ఆ ఎయిమ్‌నే గోల్ అనొచ్చా? ఎస్ మేడం. లేదా డ్రీమ్ అంటారా? డ్రీమ్ అంటారా? ఎయిమ్ అంటారా? గోల్ అంటారా? మీరందరూ దీన్ని మొదట ఈ టీడీడబ్ల్యూఎస్‌లో జాయిన్ అయ్యి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి మేము ఇన్స్‌పైరేషన్ కలిగించాలి. పిల్లలవ్వచ్చు, పెద్దవాళ్ళవ్వచ్చు. మా మాటలతో వాళ్ళందరిని ఇన్స్‌పైర్ చేయాలి అనే ఆలోచనతో ఇందులో జాయిన్ అయ్యామని చెప్తున్నారు కదా! ఇది ఫస్ట్ మీ మైండ్‌లో వచ్చిన ఆలోచన? లేకపోతే మీ ఊహల్లో వచ్చిన ఆలోచన? లక్ష్మి Ma'am, గారు చేయండి. చెప్పండి మ్యామ్. హసీనా మ్యామ్. happy evening, ma'am. Happy evening, everyone. హ్యాపీ Thank you for ఈవినింగ్. the opportunity, ma'am. Actually, నేను ఒక leadership position లో ఉన్నాను, ma'am. I am communicating at least 100 nurses per day. Under me, I have 360 nurses, 360 nurses. So when I was talking to them, I used to feel something is lacking, but still a little bit fear inside of my heart. So Okay. to overcome all this fear, I thought I should undergo some training, because the train the trainer program, when I came to know, it was really useful, I thought. So that is the reason I joined this, ma'am. Yes. Because ఓకే of మ్యామ్. ఇది ఇందులోకొస్తే ట్రైన్ ది ట్రైనర్ వర్క్‌షాప్‌లో జాయిన్ అయితే నన్ను నేను ఓవర్‌కమ్ చేసుకోగలను అనేది మీరు విజువలైజ్ చేసుకున్నారా? లేకపోతే ఒక పేపర్ మీద రాసుకున్నారా? మైండ్‌లో పెట్టుకున్నారా? it is in my mind plus in my diary, ma'am. Both. ఓకే. సూపర్ మ్యామ్. సూపర్. సూపర్. అంటే మీ గోల్‌ని ఫస్ట్ మీ మైండ్‌లో పెట్టుకొని దాన్ని మీరు పేపర్ వర్క్ చేశారు. Yes, ma'am. ఇప్పుడు మన డైలీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన చరిత్ర నుంచి మనం చూసుకున్నా సరే, మన ఫేమస్ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఆర్కిటెక్చర్స్. తాజ్ మహల్ ఎగ్జాంపుల్. అది ఎన్ని సార్లు కట్టారండి? లక్ష్మి గారు ఒకటని చెప్తున్నారు. చూపిస్తున్నారు. ఒక్కసారైనా దాన్ని కట్టారు? ఇంకెవరైనా ఆన్సర్ చేయొచ్చు. సరే మేడం గారు. ఒక్కసారేనా? కాదండి. ఇప్పుడు హసీనా మ్యామ్ చెప్పారు. తను అనుకున్నది రావడానికి ఫస్ట్ తన మైండ్‌లో పెట్టుకున్నారు. ఒకసారి చేశారు. తర్వాత పేపర్ పైన చేశారు. ఏ కన్‌స్ట్రక్షన్ అయినా, ఈవెన్ మనం ఉంటున్న ఇల్లైనా కట్టాలన్నా సరే ఫస్ట్ మైండ్‌లో సివిల్ ఇంజినీర్ మైండ్‌లో వస్తుంది ప్లాను. తర్వాత దాన్ని పేపర్ పైన పెడతారు. అలాగే మన లైఫ్‌లో కూడాను మనం ఏదనుకున్నా ఇప్పుడు మీరందరూ చెప్పారు టీటీడబ్ల్యూఎస్‌లో ఎందుకు జాయిన్ అయ్యాము, దాన్ని ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మేము దాన్ని ఊహించుకున్నాం. తర్వాత దాన్ని మైండ్‌లో పెట్టుకున్నాం. తర్వాత పేపర్ వర్క్ చేశామని చెప్పారు. హసీనా మ్యామ్ ఒక్కరు చెప్పారు పేపర్ వర్క్. కానీ రిమైనింగ్ ఎంతమంది చేశారనేది నాకైతే తెలీదు. దీనిపైన బేస్ చేసుకొని ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో 1979లో జరిగిన సర్వే అండి. ఒక ప్రొఫెసర్ తన ఎదురుగా ఉన్న స్టూడెంట్స్‌తో ఆయన మీ అందరి గోల్స్ ఏంటి? రాయండి అని చెప్పారు. మీ గోల్స్ ఏంటని డిసైడ్ చేసుకోండి అని చెప్పారు. కానీ వాళ్ళలో 100 మెంబర్స్‌ని తీసుకుంటే 84 మెంబర్స్ అసలు ఏమి రాయలేదు. దాని గురించి ఆలోచన చేయలేదు. కానీ 13 మెంబర్స్ మైండ్‌లో పెట్టుకున్నారు. నేను ఇది అవ్వాలి నా లైఫ్‌లో అని ఓన్లీ మైండ్‌లోనే వాళ్ళు డిసైడ్ చేశారు. 3 మెంబర్స్ మాత్రం దాన్ని పేపర్ పైన పెట్టారు.
ఇది జరిగి 1979లో ఈ విషయం అంతా జరిగితే 1989లో అదే ప్రొఫెసరు వీళ్ళందరూ ఎవరు ఎక్కడ ఉన్నారని అబ్జర్వ్ చేస్తే 84 మెంబర్స్ ఎవరైతే గోల్స్ అనేది డిసైడ్ చేయలేదో వాళ్ళందరూ గాలి తిరుగులు తిరుగుతున్నారు లైఫ్లో. 13 మెంబర్స్ ఎవరైతే మైండ్లో పెట్టుకున్నారో వాళ్ళు 84 మెంబర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఎర్న్ చేస్తున్నారు మనీ. అంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ని సెట్ చేసుకొని దానిలో ఎర్న్ చేస్తున్నారు. ఈ 97 మెంబర్స్తో పోల్చుకుంటే ఎవరైతే 3 మెంబర్స్ పేపర్ పైన పెట్టారో వాళ్ళు ఏమి కావాలనుకున్నారనేది పెట్టారో వాళ్ళు ఈ 97 మెంబర్స్ కంటే లైఫ్లో హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారంట. అంటే దీని ఓవరాల్గా మీకేం అర్థమైంది? ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? పురందర్ సాయి చెప్పగలరా? హసీనా మ్యామ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ బేస్ చేసుకొని మీకు ఏం అర్థమైంది? ఇంక రిమైనింగ్ ఎవరైనా చాట్ బాక్స్లో పోస్ట్ చేయించండి. లక్ష్మీ మ్యామ్ చెప్తారా? మ్యామ్ యాక్చువల్లీ మనం ఆలోచించే ఆలోచనని పేపర్ మీద పెడితే దాన్ని మనం చూసుకున్నప్పుడల్లా దాని గురించి మనం ఆలోచించి దాని గురించి ఏం చెయ్యాలి అన్న దాని మీద దృష్టి పెట్టి కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా వర్క్ చేయడం వల్ల మనం గోల్ రీచ్ అవుతాం మ్యామ్. సో అందుకోసం మనం పేపర్ మీద దాన్ని రాసుకొని ఎప్పటికప్పుడు పేపర్ వర్క్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఎస్, ఏమీ లేదండి, చిన్న ఎగ్జాంపుల్ అండి. హసీనా మ్యామ్ ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన మీకు ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ప్లాన్ ఒక పేపర్ పైన ఇన్ని స్క్వేర్ ఫీట్స్ మీ హౌస్ ప్లేస్ అయితే దీంట్లో ఇన్ని స్క్వేర్ ఫీట్స్ హౌస్ టోటల్గా ఓవరాల్ బౌండరీ ఇంత ఉంటుంది, దీంట్లో కిచెన్ ఇక్కడ ఉంటుంది, అదే నమాజ్ చేసుకునే మందిరం ఇక్కడ ఉంటుంది, డైనింగ్ హాల్ ఇక్కడ ఉంటుంది, ఈ ఏరియాలో బాత్రూమ్ ఉంటుందని మొత్తం పేపర్ పైన మీకు అంతా పిక్చర్స్ వేసి చూపిస్తారు కదా. అలాగే మన లైఫ్లో కూడా మనం అనుకుంటున్న ఎయిమ్ని, మనం అనుకుంటున్న గోల్ని లేదా మనకున్న డ్రీమ్ని మనం అలాగే క్లారిటీగా ఒక పేపర్ వర్క్ చేసి దాన్ని ఒక స్పెసిఫిక్గా మనం డిసైడ్ చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా మనం రీచ్ అవ్వగలుగుతాం. మీకు హాలీవుడ్ యాక్టర్ ఈయన 85 టైంలో ఈయన మంచి కమెడియన్ తన లైఫ్ని కెరీర్ని స్టార్ట్ చేశారు. నేమ్ వచ్చి జిమ్ క్యారీ. తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే ఏమనుకున్నారు అంటే వితిన్ 10 yearsలో నేను $10 million మనీని నా రెమ్యునేషన్ కింద నేను అందుకుంటాను అని చెప్పి ఒక బ్లాంక్ చెక్ పైన $10 million అని రాసుకొని అది ఎప్పుడు తన పాకెట్లో పెట్టుకొని తిరిగేవారు. ఎగ్జాక్ట్గా 10 years అయ్యేటప్పటికి డంబ్ అండ్ డంబర్ అనే పిక్చర్తో తన లైఫ్లో తను అనుకున్న $10 million రెమ్యునేషన్ని ఎగ్జాక్ట్గా అందుకున్నారు. తన తాలూకు ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆ రోజు తన పేపర్ పైన రాసి పెట్టుకొని నేను నా లైఫ్లో ఖచ్చితంగా ఇది చేసి తీరుతాను, ఇది అందుకుని తీరుతాను అనుకున్నారు కాబట్టి అది అతను రీచ్ అవ్వగలిగారు. అంటే పేపర్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే మనందరికీ తెలుసు బ్రూస్లీ, విన్నారు కదా బ్రూస్లీ ఒక హీరో. 1970 టైంలో తన ఇంటి గోడల పైన కనిపించిన ప్రతి ప్లేస్ పైన కూడాను వితిన్ 10 yearsలో నేను ఒక సూపర్ స్టార్ నవ్వాలి ఈ హాలీవుడ్లో అని చెప్పి ప్రతి ఏరియాలో పేపర్ పైన రాసుకుని తనకు కనిపించిన ప్రతి ప్లేస్లో పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్గా 10 years అయ్యేటప్పటికి సూపర్ స్టార్ ఆఫ్ ద హాలీవుడ్ బ్రూస్లీ అనే పేరుని ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. పేపర్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంట్, అలాగే ఆ పేపర్ వర్క్తో మన మైండ్ కూడాను ఎప్పుడు మనకు కనబడే విధంగా మనం విజువలైజ్ చేసే విధంగా మనం పెట్టుకున్న ఎయిమ్ అనేది మన కళ్ళెదురుగా ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, మనల్ని మనకి మోటివేట్ చేసే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నది రీచ్ అవ్వగలం. ఇప్పుడు మీరందరూ ట్రైనర్ వర్క్షాప్లో ఒక ట్రైనర్స్గా మేము వితిన్ ఈ 25 days + 2 days ఆఫ్లైన్ తర్వాత మేము మంచి ట్రైనర్స్గా బయటికి రావాలి, ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి అనుకుంటే కాదు, దాన్ని పేపర్ వర్క్ చేయాలి. ఆ పేపర్ వర్క్ ఏంటి? డైలీ క్లాసెస్ ఏమి అటెండ్ అవుతున్నారు, ఏమి చెప్తున్నారు,
ప్రతి ఒక్క సెషన్ని కరెక్ట్గా మీరు పేపర్ వర్క్ చేసి ఈ రోజు సెషన్ ఏమైంది, నేను దీనిలో ఏమి నేర్చుకున్నాను, వచ్చిన ట్రైనర్ నుంచి నేను ఎటువంటి పాయింట్స్ నేను నేర్చుకున్నాను, ఆ పాయింట్స్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మీరు అందరూ ముందుకు రావాలి. ఎంత ధైర్యం చేసి మీరు ముందుకు వస్తారో, ఎంత బాగా మీరు మాట్లాడగలుగుతారో, ఆ 2 మినిట్స్ 3 మినిట్స్ మీ వీడియో ఫీడ్బ్యాక్స్, మీ వీడియో అసైన్మెంట్స్ మీ లైఫ్లో తర్వాత మీరు మంచి ట్రైనర్గా రాణించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ పేపర్ వర్క్ ఎవరైతే చెయ్యరో, ఎక్కడైతే ఆగిపోతారో, ఈ 25 డేస్ తర్వాత నేను చూస్తాను అనుకుంటారో అది ఎప్పటికీ జరగదు. సో మీరందరూ కూడాను ఒక స్టెప్ ఈ సెషన్ తర్వాత ఖచ్చితంగా మీ గోల్ ఏంటనేది, ఇప్పటికున్న మీ గోల్ మీరు మంచి ట్రైనర్గా బయటకు రావాలి, మంచి ట్రైనర్ అనిపించుకోవాలి, బెస్ట్ ట్రైనర్స్ అనిపించుకోవాలి, బెస్ట్ పెర్ఫార్మన్స్ అనిపించుకోవాలి, ఆఫ్లైన్లో మీ అవార్డు అందుకోవాలి మీరు. అది అనేది మీ గోల్గా డిసైడ్ చేసుకొని దానికోసం పేపర్ వర్క్ చేస్తారని నా సెషన్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. గోల్ సెట్టింగ్. A person without a goal is a person without a soul. Please listen carefully. A person without a goal is a person without a soul. ఒక లక్ష్య నిర్దేశం లేని మనిషి ఆత్మ లేని శరీరంతో సమానం. మీరు మనిషిగానే ఉంటారు, కానీ మీలో ఆత్మ అనేది ఉండదు, గోల్ అనేది లేకపోయినప్పుడు. మన లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే అండి, ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఏంటండి ఈరోజు? రథసప్తమి. ఈ రథసప్తమి కోసం నిన్న నైటే చాలా మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, అందరికీ ఆధ్యాత్మిక భావన ఉందో లేదో నాకు తెలియదు, కానీ రియల్గా జనరల్గా అయితే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవాలి, సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి, సూర్య భగవానుడికి చక్కగా పాయసాన్ని నివేదించాలి, పూజ చేసుకోవాలి, లేదా నమాజ్ చేసుకోవాలి. ఏదైనా ఒక చిన్న గోలుతో ప్రతి ఒక్కరూ ఉంటాం. అది గోల్ అనే విషయం మాత్రం మనకి తెలియదు. ఆ గోల్ అనే విషయాన్ని తెలుసుకోవాల్సింది మన అందరము కూడాను ఈ రోజు నుంచి మనకు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఈ టైంకి లంచ్ చేయాలి, లేదు నా పిల్లలు ఈ టైంకి వస్తారు, వాళ్ళకి నేను స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకునేది కూడా గోలేనండి. ఒక మదర్కి, ఒక ఫాదర్కి తన పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఇంత అమౌంట్ నేను సేవ్ చేసి పెట్టుకోవాలనేది కూడా గోలేనండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది గోల్ అనే విషయం మనకి తెలియకుండా ఉంటాం. ఆ గోల్ లేకుండా ఉన్న వ్యక్తి సోల్ లేని పర్సన్గా చెప్తారనమాట. గోల్ అసలు అంటే ఏంటి? గ్రాబ్ ఆపర్చునిటీ అండ్ లీడ్. ఎక్కడ నుంచైనా మీ ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, మీరు ఎక్కడ ఉన్నా ఆపర్చునిటీని మీరు గ్రాబ్ చేసుకొని దానికోసం మీరు వర్క్ చేయడాన్ని గోల్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ పురంధర్ సాయి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నేను ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలి, చక్కగా నా కమ్యూనికేషన్ నేను డెవలప్ చేసుకోవాలని నేను ఇందులోకి వచ్చాను అని చెప్పారు. అంటే తను బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు తనకున్న ఆపర్చునిటీస్ని లీడ్ చేసుకోవాలనే గోల్తో ఆ అబ్బాయి ఉన్నారు, కానీ అది గోల్ అనే విషయం తనకి తెలియలేదు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను చక్కగా ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి అనే విషయంతో తను ఈ క్లాసులో జాయిన్ అయ్యాననే విషయాన్ని చెప్పారు, తన ఎయిమ్ అన్నారు. దీని గురించి మన స్వామి వివేకానంద ఏం చెప్తున్నారంటే, గోల్ అందరికీ ఉంటుంది, తెలిసి కానీ తెలియక కానీ, కానీ దానిపై ఉన్నంత శ్రద్ధ దాన్ని మనం రీచ్ అయ్యే క్రమంలో కూడా మనం చూపించాలి. ఆ లక్ష్య సాధనలో సైతం మనం చూపించాలి, శ్రద్ధాశక్తులను చూపించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ని రీచ్ అవ్వగలం అని చెప్పారు. ఎప్పుడైనా సరే కలలు పెద్దగా కనాలి. ఎవరు చెప్పారు మనకిది? డ్రీమ్ బిగ్ అని ఎవరు చెప్పారు చెప్పండి? సామ్రాజ్యం మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారండి, ఆన్సర్ చేస్తున్నారు కానీ. అబ్దుల్ కలాం మేడం. అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఏంటని చెప్పారండి? డ్రీమ్ 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 ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇంటూ యాక్షన్. కలలు కనండి, కలలను సాకారం చేసుకునే క్రమంలో వాటిని యాక్షన్ రూపంలో పెట్టండి అని చెప్పారు.
వాటిని యాక్షన్ రూపంలో పెట్టేటప్పుడు మన కలలకి మనం కరెక్ట్‌గా దేని గురించైతే కలలు అంటే ఏదో పడుకునేటప్పుడు నిద్రలో వచ్చే కలలు కాదండి. మన లైఫ్‌లో మన లైఫ్‌కంటూ మనం ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. నా ఫ్యామిలీని మంచి పొజిషన్‌లో ఉంచాలి. నా పిల్లల్ని మంచి హైయర్ స్టడీస్ నేను ఇప్పించాలి. మంచి భవిష్యత్తుని అందించాలి. ఇవన్నీ కూడా మనకి డ్రీమ్సే. ఆ డ్రీమ్స్‌ని సాధించే క్రమంలో మనందరికీ ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే డెడికేషన్. అంకిత భావంతో ఉండాలి. ఎన్నో అబ్‌స్టాకిల్స్ వస్తుంటాయి. మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. మన డ్రీమ్ రీచ్ అయ్యే క్రమంలో ఎన్నో మనకి బ్యారియర్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం అడ్డుగా పెట్టుకొని దాన్ని రీచ్ అయ్యే క్రమంలో మనల్ని మనం కోల్పోతూ మన డ్రీమ్స్‌ని పక్కకు పెడుతూ ఉంటాం. అక్కడ చేయాల్సింది ఫోకస్ దేనిపైన అంటే అబ్‌స్టాకిల్స్ పైన కాదండి. దానికుండే ఆపర్చునిటీస్‌ని మనం వెతుక్కొని ముందుకు వెళ్ళడానికి ఆ డెడికేషన్‌తో వర్క్ చేయాలి. అలాగే మీకున్న డ్రీమ్‌ని మీ గోల్‌గా చేసుకునే క్రమంలో రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవ్వాలి. రెస్పాన్సిబుల్‌గా మీరు లేనప్పుడు మీరు ఎటువంటి డ్రీమ్స్ ఉన్నా సరే, ఎన్ని కలలు కన్నా సరే, నేనిక్కడే ఉంటాను. కానీ నేను సింగపూర్‌లో మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటే అవుతుందా? పురంధర్ సాయి? నో మేడం. దానికి ఏం చెయ్యాలి? అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ దీనికి తగ్గట్టుగా అటువంటి ఇంటర్వ్యూస్‌ని నేను ఎలా ఫేస్ చేయాలి? వాటికి ఎలా రీచ్ అవ్వాలి? అనే క్రమంలో డెడికేటెడ్‌గా మీరు ఆ వర్క్‌ని స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. అంటే ఆ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక దానికి రిలేటెడ్ ఎడ్యుకేషన్, ఆ డ్రీమ్స్ అనేవి చిన్నవైనా, పెద్దవైనా దానికి అవసరమైన నాలెడ్జ్‌ని మనం అందుకోవడానికి ప్రయత్నించాలి. దానికి రిలేటెడ్‌గా మన యాటిట్యూడ్‌ని చేంజ్ చేసుకోవడానికి మనం ముందుండాలి. వీటన్నిటితో పాటుగా మోటివేషన్ అనేది మనకి చాలా అవసరం. డ్రీమ్‌ని ఇలా డెడికేషన్, రెస్పాన్సిబిలిటీ, ఎడ్యుకేషన్, యాటిట్యూడ్, మోటివేషన్‌తో వీటన్నిటిని కలిపి యాక్షన్ రూపంలో అవి కూడా అచీవబుల్ యాక్షన్ రూపంలో కన్వర్ట్ చేయగలిగితేనే మనం డ్రీమ్స్‌ని అచీవ్ చేయగలుగుతాము. అంతేగాని అలా కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరిచి పైకి చూసుకుంటూ నేను పెద్ద ఆఫీసర్ అవ్వాలి, సాఫ్ట్‌వేర్‌లో మంచి హైయర్ పొజిషన్‌లో ఉండాలి, లేదా నేను మంచి వెబ్‌సైట్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనకవి ఎప్పుడు కూడాను రీచ్ అవ్వలేం. వాటిని రీచ్ అవ్వాలంటే మీకంటూ ఒక మంచి యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి. దీని రిలేటెడ్‌గా 3 స్టెప్స్ అనేవి ఉన్నాయండి. మీ డ్రీమ్స్‌ని సక్సెస్ వేలో తీసుకురావడానికి 3 స్టెప్స్. ఏంటి? మీ కలలని ఎప్పుడు కూడాను మర్చిపోని విధంగా ఎప్పటికప్పుడు రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. రిమైండ్ యువర్ లాంగ్ ఫర్గెటెన్ డ్రీమ్స్. మీరు మర్చిపోతున్న డ్రీమ్స్ అన్నిటిని ఎప్పటికప్పుడు రిమైండ్ ఎప్పటికప్పుడు రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. రిమైండ్ చేసుకుంటూ వాటిని క్లియర్‌గా డిఫైన్ చేయగలగాలి. అంటే ఏంటంటే క్లారిటీ ఉండాలి. ఏం అవ్వాలనుకుంటున్నారు? లైఫ్‌లో ఏం చెయ్యాలనుకుంటున్నారు? మీరు ఏ ఉద్దేశంతో ఈ క్లాసుల్లో జాయిన్ అయ్యారనేది క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ అనేది మీకు ఒక పవర్‌ఫుల్ వెపన్‌గా ఉపయోగపడుతుంది. అలాగే మీరు దాన్ని ఒక డిస్క్రిప్టివ్ వేలో రాసుకోగలండి. డిస్క్రిప్టివ్ వేలో మీరు రాసుకోగలగాలి. ఎలా అంటే మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏ విధంగా దాన్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు? అంతా కూడా పేపర్ పైన నేను వితిన్ 5 ఇయర్స్ లేదా వితిన్ 3 ఇయర్స్‌లో నేను మంచి ట్రైనర్‌ని అవ్వాలనుకుంటున్నాను. ట్రైనర్‌నయ్యాక నా ఎదురుగా ఒక 5000 మెంబర్స్‌కి నేను చక్కగా స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాను. స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటాను. ఇలాంటి బ్లేజర్‌తో నేను ఉంటాను. నా ఎదురుగా ఇంతమంది ఆడియన్స్ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కటి డిస్క్రిప్టివ్ చేసుకుంటూ మీకు మీరుగా విజువలైజ్ చేసుకుంటూ దాన్ని ఒక పేపర్ పైన పెట్టాలి. క్లియర్‌గా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. ఆ డిస్క్రిప్టివ్ చేసేటప్పుడు కూడాను మీ డ్రీమ్ అనేది 5 సెన్సెస్‌తో మీరు విజువలైజ్ చేయాలండి. 5 సెన్సెస్ అంటే ఏంటి? మనకు పంచేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మన కళ్ళతో దాన్ని విజువలైజ్ చేయాలి. చెవులతో అక్కడున్న సౌండ్స్‌ని అన్నిటిని కూడా మనం వింటున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అక్కడున్న ప్లేస్ తాలూకా వాసనని మనం పసిగట్టినట్టుగా ఫీల్ అవ్వాలి. ఇలా పంచేంద్రియాలతో దాన్ని ఫీల్ అవుతూ వాటిని మనం క్లియర్‌గా డిస్క్రిప్టివ్ చేసుకుంటూ క్లారిటీగా ఉన్నట్లయితే
మీకు ఆ క్లారిటీ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మీకున్న పాసిబుల్ ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా అట్రాక్ట్ చేస్తుంది మీ వైపు, ఆ డ్రీమ్‌ని మీరు రీచ్ అయ్యే క్రమంలో. అలాగే ఎప్పుడూ కూడాను మీరు అనుకుంటున్న డ్రీమ్ రీచ్ అవ్వడానికి అవసరమైన నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్‌ని లెర్న్ చేయడానికి మీరెప్పుడు రెడీగా ఉండాలండి. యాక్చువల్‌గా మన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సర్వేలో చెప్పింది ఏంటి అంటే, మనిషి మెదడు అనేది చాలా పొటెన్షియల్ ఉన్నది. సూపర్ కంప్యూటర్స్‌నే తయారు చేయగలిగిన మెదడు. అలాంటివి కొన్ని వందల సూపర్ కంప్యూటర్స్‌లో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా మన మెదడులో ఉంది. కానీ మనందరం దానిలో 2% మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. ఆ 2% రిమైనింగ్ 98%ని ఆ పొటెన్షియల్‌ని మనందరం పక్కకు పెట్టేస్తున్నాం. రిమైనింగ్ 98%లో మినిమమ్ ఇంకొక 10% అయినా సరే మంచి స్కిల్స్ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఇన్నోవేట్‌గా న్యూరో పాత్వేస్‌లో అంటే ఏంటి? మన బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్ అన్నిటిని కూడా అందులో ఉన్న బ్లాకేజ్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ మంచి మార్గాన్ని ఏర్పరచుకుంటూ కొత్త వేస్‌ని నిర్మించుకుంటూ మనం మంచిగా నేర్చుకున్నాము అంటే పాసిబిలిటీస్ అన్నీ కూడాను ఆటోమేటిక్‌గా యూనివర్స్ అనేది మనకు చూపిస్తుంది. మనకి ఎలా ఉంటుందంటే మనం వెళ్ళే క్రమంలో అదంతా కూడాను చీకటి ప్రదేశంగా అనిపిస్తుంది. ఇది మనం రీచ్ అవ్వగలమా? వెళ్ళగలమా? మనం అనుకున్నది చెయ్యగలమా? అనే డౌట్‌ఫుల్ మైండ్‌తో ఉంటాం. కానీ డౌట్‌ఫుల్ మైండ్ వద్దు. క్లారిటీగా క్లియర్ మైండ్ సెట్‌తో ఉన్న పాసిబిలిటీస్ అన్నిటిని రీచ్ అవ్వడానికి వెతుకుతూ వెళ్ళాలి. పాసిబిలిటీస్‌ని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఎప్పుడూ కూడాను సపోర్టెడ్ మెథడ్స్‌ని మీరు అలాగే సపోర్టెడ్ పర్సన్స్‌ని ఎటువంటి ఆపర్చునిటీస్ మనకు సపోర్ట్ చేయగలవు వాటన్నిటిని మనంగా తెలుసుకొని వాటిని మనం అంటే వాటిని మన రూట్ వేలోకి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే విధంగా మనం తయారు చేసుకోవడానికి, మన న్యూరాన్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, కొత్త నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మన డ్రీమ్‌ని మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాం. ఈ క్రమంలో అసలు మీకు చిన్న ఇక్కడ మనందరం డ్రీమ్స్‌లో ఉంటాం. కానీ ఏమవుతుంది అంటే ఎవ్వరూ కూడాను దాని గురించి భయపడుతూ ఉంటారు. ఇప్పటివరకు చెప్పుకున్నాం. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఎవ్రీవన్. చిన్న యాక్టివిటీ అండి. ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటారా? అందరూ మీ చేతిని ఇలా చూపించండి. మీ వైపు ఇలా పెట్టుకోండి. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఎవ్రీవన్. ఇలా పెట్టుకోండి. మీ చేతిని మాత్రమే అబ్జర్వ్ చేయండి. మీ చేతిని అబ్జర్వ్ చేసినప్పుడు నన్ను చూడగలుగుతున్నారా? మీ చెయ్యి మీ వైపు పెట్టుకోవాలండి విజయ గారు. మీ వైపు అరచెయ్యి మీ వైపు పెట్టుకోండి. అరచేతిని మీ వైపు పెట్టుకొని చూడండి. యెస్. మీ అరచెయ్యిని మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలా అబ్జర్వ్ చేసేటప్పుడు నా మాటలు వినగలుగుతున్నారు, కానీ నన్ను చూడగలుగుతున్నారా? లేదు. లేదు. ఇప్పుడు నన్ను చూసేటప్పుడు మీ చేతిని మీరు చూడగలుగుతున్నారా? లేదండి. లేదు కదా! మన డ్రీమ్స్‌ని కూడా మనం అచీవ్ అవ్వాలనే క్రమంలో మన ఫోకస్ అంతా కూడా వాటి చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ పైన డౌట్‌ఫుల్‌గా మనం ఉన్నట్లయితే మన డ్రీమ్‌ని మనం చూడలేం. మన గోల్‌ని మనం రీచ్ అవ్వలేం. మన ఫోకస్ అంతా దేనిపైన ఉంది? ప్రాబ్లమ్స్ పైన మాత్రమే ఉంది. చుట్టూరా ఉన్న అబ్‌స్టాకిల్స్ పైన మాత్రమే ఉంది. కానీ అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ మీద మనం ఫోకస్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదే. మీ చేతిని చూస్తున్నంత సేపు నేను కనిపించట్లేదు. నేను కనిపించేటప్పుడు మీ చేతిని మీరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. అంటే మీ ఫోకస్ ఎప్పుడు కూడాను ఆపర్చునిటీస్ మీద, మీ డ్రీమ్ పైన మాత్రమే ఉండాలి. అలా మీ డ్రీమ్‌ని యాక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే ఒక గోల్ అనేది మీకు రెడీ అవుతుంది. ఆ గోల్‌ని సెట్ చేసుకునేడానికి మీరు ఏం చెయ్యాలి అనేది ఫస్ట్ అసలు మీకు గోల్ ఎందుకు పెట్టుకున్నారు అనే దాని మీద మీకొక అవగాహన ఉండి తీరాలండి. ఇప్పుడు నేను చెప్పాను. బ్రూస్లీ అన్నాను, హాలీవుడ్ యాక్టర్ జిమ్ క్యారీ అన్నాను. ఇలా కొంతమంది. మన తెలుగులో కేజీఎఫ్ హీరో ఎవరండి? కేజీఎఫ్ సినిమా హీరో. Yes, ma'am. యష్ రాజ్. అంతేనా?
తను కూడాను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. తన కెరియర్ స్టార్టింగ్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తను సినిమా హీరోగా వచ్చిన తనకు ఆ అవకాశాలు రాకపోతే ప్రతి సినిమా డైరెక్టర్ దగ్గర, లైట్ మ్యాన్ దగ్గర నుంచి అన్నీ బాయ్‌గా వర్క్ చేస్తూ ఉండేవారు. అప్పుడు తనకొచ్చే సాలరీ ఉంటుంది కదా! ఆ అమౌంట్ అంట తనెప్పుడు కూడాను మంచి డ్రెస్సులకి తనకు ఖర్చు పెట్టారంటండి. అంటే ఏంటి? తన మైండ్‌లో నేనెప్పటికైనా హీరోనవుతాను. హీరో అయినాక నేను వేసుకోవాల్సిన డ్రెసెస్ ఎలా ఉండాలి అనేది అప్పటినుంచే తనకొచ్చే ఆ తక్కువ సాలరీతోనే ఆ డబ్బులన్నీ ఆ డ్రెసెస్‌కి, బ్రాండెడ్ డ్రెసెస్‌కి ఖర్చు పెట్టి అవెప్పుడు కూడా ఇంట్లో పెట్టుకునేవారంట. చాలా మంది తనతో ఉన్న వ్యక్తులు, "నీకొచ్చే సాలరీ అంతా కూడా డ్రెసెస్‌కే ఖర్చు పెట్టేసుకుంటున్నావు. అసలు ఏంటి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావేంటి?" అంటే, "నేనెప్పటికైనా మంచి ఫేమస్ హీరోనవుతాను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. అప్పుడు నేను వేసుకోవాల్సిన డ్రెసెస్ అప్పటికప్పుడు నాకు దొరకవు. అందుకని ఇప్పటి నుంచి నేను స్టోర్ చేసుకుంటున్నానని" తన వార్డ్‌రోబ్ అంతా కూడా వాటితోనే నింపారు. అట్ లాస్ట్ 'కేజీఎఫ్' ఎలా అయింది? బ్లాక్ బస్టర్ అయింది. తను ప్రూవ్ చేసుకున్నారు. అంటే తన గోల్‌ని తను ఆల్రెడీ తన డ్రీమ్‌ని తను డిసైడ్ చేసుకొని దాని గురించే ఫోకస్డ్‌గా వర్క్ చేశారు. తనకెన్నో ఆబ్‌స్టాకల్స్ వచ్చాయి తనకు కూడా. ఆ ప్రాబ్లమ్స్ పైన తను ఫోకస్ చేయలేదు. రాబోయే అవకాశాలు ఏ విధంగా నేను ప్రూవ్ చేసుకోవాలని ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని తను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళగలిగారు. సో, మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయాల్సింది ఆపర్చునిటీస్ పైన. ఆపర్చునిటీస్‌ని మనం ఎలా గ్రాబ్ చేసుకోవాలనే దానిపైన మన మైండ్‌సెట్ ఉండాలి. ప్రాబ్లమ్స్ పైన కాదు. ఎన్నో వస్తాయి. దీని రిలేటెడ్‌గా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి దీని మీద ఒక శ్లోకాన్ని చెప్పారండి. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖ హనంతాచ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయ ఆత్మిక అంటే దృఢమైన, స్ట్రాంగ్ బుద్ధి, డిజైర్ ఒక్కటే. ఏక అంటే ఒక్కటే. ఒక్కటే దాని మీద ఏకేహ అంటే ఒక్కదానిపైనే నువ్వు వెళుతున్న దారిలో నువ్వు అనుకున్న సంకల్పానికి ఒక్కటే నిర్ణయించుకొని దానిపైనే నీ దృష్టి అంతా పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సాధిస్తావు. నీ సాధించిన క్రమంలో నీకు ఎన్నో శాఖలుగా ఎన్నో అంతులైన ఆలోచనలొచ్చి నీ బుద్ధిని ఆ సంకల్పం లేకుండా చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాయి. కానీ ఆ బుద్ధి పరిపరి విధాలుగా ఉన్నా సరే దాన్ని స్థిరంగా ఒకదానిపైనే లక్ష్యం పైనే ఫోకస్ చేసి ముందుకెళ్ళినట్లయితే వాళ్ళే అనుకున్నది సాధిస్తారు. అటువంటి వారే ఏకాగ్రతని పెంపొందించుకోగలరు అని కృష్ణ భగవానుడు ఆ రోజుల్లోనే భగవద్గీతలో ఒక గోల్ అనేది ఎలా పెట్టుకోవాలి, దానికి ఎలా వర్క్ చేయాలనే దాని మీద ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి రిలేటెడ్‌గా మనందరికీ తెలుసు. భారతంలో అర్జునుడు, ద్రోణాచార్యుడు పిల్లలందరికీ కూడాను ఒక పరీక్ష పెట్టారు. విలువిద్య నేర్చుకున్నారు కదా! ఏ విధంగా నేర్చుకున్నారు అనేది. సార్ అందరూ ఉన్నారా? లేకపోతే నాకు వీడియోస్ ఎవ్వరివి కనిపించట్లేదు. పురందర్ సాయి, హసీనా మ్యామ్, లక్ష్మి మ్యామ్, సత్య సార్ వీళ్ళే కనిపిస్తున్నారు. రిమైనింగ్ అందరూ వీడియో ఆఫ్ చేసుకొని ఉన్నారు. ద్రోణాచార్యుడు పిల్లలందరినీ ఒక చెట్టు పైన పక్షిని పెట్టి పక్షి కన్నును కొట్టమని చెప్పి పరీక్ష పెట్టారు. నకుల, సహదేవులు, భీముడు అందరినీ అడిగారు. దుర్యోధనుడు అందరినీ అడుగుతూ ఉంటే వారందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్సర్ చేశారు. చెట్టు కనిపిస్తుంది, కొమ్మలు కనిపిస్తున్నాయి, కొమ్మల మధ్యలో పక్షి కనిపిస్తుంది. భీముడైతే తనెప్పుడు ఆహారానికి విందు ప్రియుడు కాబట్టి నాకు ఆ చెట్టులో ఉన్న పండ్లు కనిపిస్తున్నాయి. అంతే తప్పించి నాకు ఇంకేం కనిపించట్లేదు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. కానీ అర్జునుడు మాత్రం ఏమి కనిపిస్తుంది అర్జున అంటే, నాకు ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది. పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అంటే అప్పటికి ద్రోణాచార్యుడు అడుగుతున్నారు. నేను నీ ఎదురుగా ఉన్నాను, నేను కనిపిస్తున్నానా అంటే, క్షమించండి గురుదేవా, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి తను ఆ పక్షి కన్నును మాత్రమే చూసి గురి చూసి తను దాన్ని కొట్టారు.
అంటే తన గోల్ అనేది ఏమిటుంది, దాని చుట్టూరా ఉన్న అబ్స్టకల్స్ ఏమి తను ఫోకస్ చేయలేదు, ఓన్లీ తన గోల్ని మాత్రమే తను ఫోకస్ చేశారు. అలా భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో 41 శ్లోక అండి ఇది. ఇందులో కూడా అదే విషయం చెప్పడం జరిగింది. అంటే అర్జునుడు తన సంకల్పాన్ని నేను ఈ యుద్ధం చేయలేను అనేటప్పుడు ఈ విధంగా తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అసలు గోల్స్ ఎందుకు రాసుకోవాలి? గోల్స్ ఎందుకు రాసుకోవాలి అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పాను గోల్స్ రాసుకున్న వాళ్ళందరి లైఫ్ ఎలా ఉంది, ఒక్కొక్కరు ఎగ్జాంపుల్ చెప్పాను. బ్రూస్లీ చెప్పాను, అలాగే జిమ్ క్యారీ చెప్పాను, యాష్ చెప్పాను. మీకు అందరికీ తెలుసు భాగ్ మిల్కా సింగ్ భాగ్ మిల్కా బాగ్ అని చెప్పి మిల్కా సింగ్ గారి స్టోరీ చూసే ఉంటారు కదా. చూసారా అండి మిల్కా సింగ్ స్టోరీ బయోగ్రఫీ సినిమాది హిందీ పిక్చర్? చూసాను మేడం, పోనీ చూసాను. వద్దు. చూసారు, చూసిన వాళ్ళు ఒకరు. పోనీ అది కాదు, సై సినిమా చూసారు కదా మనకు తెలుగులో. సై సినిమా చూసారు కదా అందరూని. సై చూసాను మేడం, సినిమాలో చూసాను. భిక్షు ఏదో మొత్తం కాలేజ్ అంతటిని తను ఆక్యుపై చేయాలని చెప్పి జబర్దస్త్గా వచ్చి ఆ కోచ్ని బలవంతం చేసి తన చేత సంతకాలు పెట్టించేసుకొని ఇచ్చేస్తే స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ రగ్బీ గేమ్ ఆడడానికి రెడీ అవుతారు. కానీ ఆడేటప్పుడు ఏమవుతుంది, వీళ్ళ రౌడీయిజంకి వాళ్ళందరికీ దెబ్బలు తగిలి వాళ్ళందరూ చాలా వీక్ అయిపోతారు. అంటే దీన్ని మేము విన్ అవ్వలేమేమో, కాలేజ్ని ఇంకా వాళ్ళ చేతుల్లో విడిచిపెట్టేయాలేమో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకు వచ్చిన బ్రేక్లో ఆ కోచ్ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తాడు. మన గోల్ ఏంటి, పాయింట్స్ని రీచ్ అవ్వాలి, రగ్బీ గెలవాలి, మన కాలేజ్ని మనం హస్తగతం చేసుకోవాలి, ఆ రౌడీ చేతుల్లోకి ఇవ్వకూడదు, దానికి మనం మన ప్రాణాలు పోయినా సరే మనందరం పోరాడాలి అని చెప్పి మోటివేట్ చేస్తే వాళ్ళందరూ కూడా అంత దెబ్బలతో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రెడీ అవుతారు సై 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 అంటూ. సేమ్ బాగ్ మిల్కా బాగ్లో మిల్కా సింగ్ వరల్డ్ ఒలింపిక్స్కి ఆయన సెలెక్ట్ అవుతారు ఫస్ట్ టైం. అక్కడికి వెళ్తారు గేమ్ ఆడడానికి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక ఇంగ్లీష్ బ్రిటిష్ అమ్మాయితో తను లవ్ డిస్ట్రాక్షన్లో పడి తన గోల్ని మర్చిపోతారు. తను అనుకోవాల్సిన రన్నింగ్ని మిస్ అయిపోతారనమాట. తను వెళ్ళాల్సిన రన్నింగ్ సెకండ్స్ని ఆ సెకండ్ టైంలో తను రీచ్ అవ్వలేక తన గోల్ని మిస్ అయిపోతారు. అటువంటి టైంలో తను చేసిన తప్పుని మళ్ళీ తెలుసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు తన కోచ్కి అడుగుతారు, వరల్డ్ రికార్డ్ ఎన్ని నిమిషాలు ఉంది, దాన్ని నేను ఏ విధంగా బ్రేక్ చేయాలి, కరెక్ట్గా నాకు రాసి ఇవ్వండి అని చెప్పి పేపర్ పైన ఆ గోల్ అనేది, అంటే ఎన్ని నిమిషాల్లో వరల్డ్ రికార్డ్ అనేది చేయబడింది, దాన్ని నేను బ్రేక్ చేయాలి అని చెప్పి రాపించుకున్నారు. అది రాసిన తర్వాత ఆ రోజు నుంచి తను చేసిన తప్పును గుర్తు చేసుకొని మళ్ళీ ఇది రిపీట్ కాకూడదని చెప్పి ఇండియా వచ్చాక ఆ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఆయన చాలా కష్టపడి దానికోసం ఎప్పుడు కూడా తనకున్న ప్రాబ్లమ్స్ని అన్నిటిని విడిచిపెట్టి దానిపైన గోల్ పైన ఫోకస్ చేసి తను రీచ్ అవడానికి ట్రై చేశారు. అలా సెకండ్ టైం వరల్డ్ రికార్డ్ని తను బ్రేక్ చేశారు. ఆయన బ్రేక్ చేసిన రికార్డ్ అనేది ఇన్ని సంవత్సరాలైనా సరే ఎవ్వరూ చేయలేకపోయారు. అంటే మనం గోల్ అనేది పెట్టుకుంటే అది ఖచ్చితంగా పేపర్ పైన ఖచ్చితంగా రాసుకోవాలి. స్టార్టింగ్ నుండి అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడాను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే పేపర్ పైన రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రోడ్డు పైన మనం కార్లో వెళ్తున్నామండి. కార్లో వెళ్తుండేటప్పుడు తిరుపతి రోడ్లోనే వెళ్తున్నారు అనుకోండి, సింహం అనేది రోడ్డుకు అడ్డంగా వెళ్తుంది. మనం ఎవరైనా కారు దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతామా లేకపోతే ఆగిపోతామా? ప్లీజ్ ఆన్సర్ చేయండి. ఆగిపోతాం మేడం. ఎందుకండి ఆగిపోతాం? సింహం అంటే భయపడతాం కదా, అది గంభీరంగా దాని వేలో దాన్ని ఎక్కడికి వెళ్ళాలో దానికి వెళ్ళాల్సిన రూట్లో నీట్గా వెళ్ళిపోతుంది. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి కామ్ అయిపోతాం. ఎన్ని వెహికల్స్ ఉన్నా ఆగిపోతారు, అది క్రాస్ చేసినాకే వెళ్తారు. అలా కాకుండా అదే రోడ్డు పైన ఆ సింహం ప్లేస్లో ఏ మేకలు గొర్రెలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళిపోతాం? వెళ్ళిపోతాం. ఆర్నిస్తూ పక్కకు వాటిని ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాం. కారణం ఏంటి? అవి క్రూయల్ యానిమల్స్ కాదు కదండి.
క్రూయల్ యానిమల్స్ కాదు. సెకండ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే అవి ఒక గోల్ పైన వెళ్ళవు. వాటి మార్గంలో వెళ్ళవు. ఎలా పడితే అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఆర్ని ఇచ్చినా సరే అలా చెల్లాచెదురైపోయి మనకి లైన్ ఇచ్చేస్తాయి. కానీ సింహం అలా ఇస్తుందా మనకి? సీరియస్‌గా దాని రూట్‌లోనే వెళ్తూ ఉంటుంది. అలాగే మన గోల్స్ అనేవి మనం రాసుకునేటప్పుడు కూడా మన లైఫ్ అనేది ఒక సింహం లాగా మార్చుతుంది. సింహం ఎలా అయితే దాని రూట్ మారకుండా వెళుతుందో, మన గోల్స్ రాసుకోవడం వల్ల కూడా మన లైఫ్ అనేది మారుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం. మీ లైఫ్‌ని ఒక ఆర్కిటెక్చర్‌గా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం అనేది గోల్స్ రైటింగ్ వల్ల వస్తుంది. ఏ ఏజ్‌లో ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తే బావుంటుంది? మీ ఫ్యామిలీకి ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మీకంటూ ఉన్న మీ పర్సనల్‌గా లైఫ్‌లో అచీవ్ చేయాల్సినవి ఏమున్నాయి? ఫ్యామిలీ పరంగా అచీవ్ చేయాల్సినవి ఏమున్నాయి? పిల్లల పరంగా ఎటువంటివి చేయాలి? ఇవన్నీ కూడా మీరు పేపర్ పైన రాసుకోవడం మూలంగా, వాటన్నిటిని డిజైన్ చేసుకోవడం మూలంగా మీ లైఫ్‌ని ఒక డిజైన్ వేలో మీరు తయారు చేసుకోగలుగుతారు. ఏ విధంగా అయితే బ్రూస్ లీ తన లైఫ్‌లో 10 ఇయర్స్‌లో స్టార్ అవ్వాలనుకుని చెప్పి గోడ పైన తన తాలూకా గోల్‌ని ఎలా అయితే రాసుకొని మనందరికీ అంటే తనకెప్పుడు ఇన్‌స్పైర్ చేసే విధంగా కనిపించిన ప్రతిసారి ఉండాలని చెప్పి రాసుకున్నారో, అలాగే మన లైఫ్‌లో మనం చేరాలనుకున్న గోల్స్ అన్నిటిని కూడాను ఎప్పటికప్పుడు మనకు కనిపించిన ప్రతి ప్లేస్‌లో కూడా మీరు పెట్టుకోవడానికి ట్రై చేస్తే, మన ఫోకస్ ఎప్పుడు కూడాను మన గోల్స్ పైన మాత్రమే ఉంటుంది. మీకు కనబడే ప్రతి ప్లేస్‌లో మీరు పడుకునే రూమ్‌లో, హాల్‌లో, టీవీ రూమ్‌లో, కిచెన్‌లో ఎక్కడైనా సరే మన ఎదురుగా అది మాత్రమే మనకు కనిపించే విధంగా పెట్టుకోవాలి. సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ అనేది తను క్రికెట్ గాడ్ అని చెప్తారు కదా! ఎలా చెప్పారు? తను ఎప్పటికప్పుడు తన గోల్స్‌ని తన చేతిలో బ్యాట్ ఉన్నప్పుడు తన ఎదురుగా వస్తున్న బాల్స్ అన్నిటిని కూడాను ఏ విధంగా అది 6గా మార్చాలా? 4గా మార్చాలా? లేకపోతే ఏదైనా రన్ చేయాలా అనే గోల్‌తోనే వర్క్ చేశాడు కాబట్టే అన్ని రన్స్‌ని చేయగలిగాడు. సచిను క్రికెట్ గాడ్ అనిపించుకున్నాడు. మన లైఫ్ కూడా ఒక ప్లే గ్రౌండ్ లాంటిదండి. దాంట్లో గోల్స్‌ని మనమే సెట్ చేసుకొని ఆడడానికి ఎప్పటికప్పుడు ఆ గోల్స్‌ని మనం రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఆ గోల్స్ లేకుండా ఇప్పటి వరకు 25 ఇయర్స్ అవ్వచ్చు, 40 ఇయర్స్ అవ్వచ్చు, లేదా 45 ఇయర్స్ అవ్వచ్చు. అలా టైమ్ పాస్ చేస్తూ వచ్చేసాం. కానీ రిమైనింగ్ లైఫ్‌నైనా సరే మంచి గోల్‌నొకటి పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు టీటీడబ్ల్యూఎస్‌లో మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మీరు అనుకున్న ఎయిమ్‌ని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా మార్చుకోవాలి? మీకు మీరుగా మీ గోల్‌ని ఎలా రీచ్ అవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ గోల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. టైప్స్ ఆఫ్ గోల్స్. ఈ టైప్స్ ఆఫ్ గోల్స్‌లో టర్మ్ గోల్స్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి 5-10 ఇయర్స్ పెట్టుకునే మీరు ఏదైనా అనుకున్నది లాంగ్ టర్మ్ గోల్‌గా ఉంటుంది. మిడ్ టర్మ్ ఏంటి అంటే 2-3 ఇయర్స్ లేదా 2-5 ఇయర్స్ ఈ మిడిల్‌లో మీరు చేయాలనుకుంటే రీచ్ అవ్వాలనుకున్నవన్నీ కూడా మిడ్ టర్మ్ గోల్స్‌లోకి వస్తాయి. షార్ట్ టర్మ్ అంటే 6 మంత్స్ టు 1 ఇయర్ లేదా 1.5 ఇయర్‌లో మీరు అనుకున్న క్రమంలో రీచ్ అవ్వడానికి ఉండే గోల్స్‌ని షార్ట్ టర్మ్ గోల్స్ అనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఇప్పుడు ట్రైనర్స్‌గా ఇప్పుడు ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. రోజుకో సెషన్ వింటున్నారు. ప్రతి సెషన్ కూడా రోజుకొక టాపిక్, రోజుకొక ట్రైనర్ వచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏ స్పీకర్ చెప్తుంది మీకు ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది, దాని నుంచి ఏం నేర్చుకున్నాము అనేది డైలీ ఇది మీకు ఒక షార్ట్ టర్మ్ గోల్ అవుతుంది. ఈరోజు ఏం చెప్పబోతున్నారు, ఏ స్పీకర్ వస్తున్నారు, ఏ ట్రైనర్ వస్తున్నారు, ఏ కొత్త పాయింట్ మేము నేర్చుకోగలుగుతున్నాము అనేది మీ మైండ్‌లో ఒక చిన్న అలజడి ఉంటుంది క్లాస్ స్టార్టింగ్‌కి ముందే. ఈరోజు ఏం నేర్చుకుంటామా అనే క్యూరియాసిటీ ఉంటుంది. అది మీ షార్ట్ టర్మ్ గోల్ అవుతుంది. అది ఎప్పటికప్పుడు గత 9 డేస్ నుంచి 8 డేస్ నుంచి నేర్చుకున్నదంతా కూడాను మళ్ళీ ఒకరోజు మీకు మీరుగా రివైజ్ చేసుకొని ఆ ఫీడ్‌బ్యాక్స్ గానీ, అసైన్‌మెంట్స్ అనేది చేయాలని మిమ్మల్ని మీరు నిర్ణయించుకుంటే అది మీకు మిడ్ టర్మ్ గోల్ అవుతుంది. మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి తెలుసా? అట్ లాస్ట్ 25 డేస్ తర్వాత, 2 డేస్ తర్వాత, ఆఫ్‌లైన్ తర్వాత బెస్ట్ పెర్ఫార్మర్‌గా, బెస్ట్ ట్రైనర్‌గా ఇక్కడున్న రీజనల్ ట్రైనర్స్, నేషనల్ ట్రైనర్స్ నుంచి మీరందరూ అవార్డ్ అందుకోవాలనేది మీ లాంగ్ టర్మ్ గోల్‌గా పెట్టుకోవాలి.
అవి టర్మ్ గోల్స్. ఇది మీకు ఇప్పుడు టీటీడబ్ల్యూఎస్ బేస్ చేసి చెప్పాను. కానీ మీ లైఫ్‌లో కూడాను ఒక 10 ఇయర్స్‌లో నేను ఒక మంచి ఇల్లు కట్టాలి, లేదంటే నేను ఒక 50 లాక్స్ సేవ్ చేయాలనేది ఒక లాంగ్ టర్మ్ గోల్‌గా పెట్టుకుంటే, మిడ్ టర్మ్ గోల్ ఏమవుతుంది? ఇయర్ ఒక 2 ఇయర్స్, 2-3 ఇయర్స్‌కి నేను ఇంత అమౌంట్ సేవ్ చేయాలనేది మీ మిడ్ టర్మ్ గోల్ అవుతుంది. దానికంటే ముందు నేను ఆ 2-3 ఇయర్స్‌కి ఇంత అమౌంట్ సేవ్ చేయాలంటే 1-2 ఇయర్స్‌లో నేను ఎంత చేయాలి? దానికి నేను ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఆలోచించాలి? ఎందులో నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ అమౌంట్ నేను రీచ్ అవ్వగలను అనేది ఈ ప్లాన్ అంతా కూడా మీకు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ కింద వస్తాయి. మన లైఫ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది కెరీర్ గోల్స్. ఇప్పుడు పురందర్ సాయి, ప్రీతం అలాంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ 9th స్టాండర్డ్ చదువుతున్నారు ప్రీతం. వీళ్ళందరూ కూడా లైఫ్‌లో మంచి స్థాయిలోకి వెళ్ళాలి, నేనంటూ మంచి జాబ్ తెచ్చుకోవాలనేది వాళ్ళ కెరీర్ పరంగా గోల్స్. లేదు, రిమైనింగ్ ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ కెరీర్‌లో ఉన్న వాళ్ళు కూడాను, ఇప్పుడు హసీనా మ్యామ్ చెప్పారు, నేను ఎంతోమంది నర్సెస్‌తో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి మంచి ఇది అందించాలి. అంటే ఆవిడ కెరీర్‌లో దీన్ని రీచ్ అవ్వాలి అనేది ఆవిడ కెరీర్ గోల్. ఎడ్యుకేషనల్ గోల్స్. ఎంత ఏజ్ వచ్చినా సరే, ఇక్కడ అమ్మాజీ మ్యామ్ అందరికీ ఇన్స్పిరేషన్. ఎంత ఏజ్ వచ్చినా సరే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేది, నాలెడ్జ్‌ని మనం గెయిన్ చేయాలనేది ఎడ్యుకేషనల్ గోల్‌లోకి వస్తుంది. పర్సనల్ గ్రోత్ గోల్స్. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా? హెల్త్ పరంగా అవ్వచ్చు, మెంటల్ పీస్ పరంగా అవ్వచ్చు. మనల్ని మనం ఎప్పటికప్పుడు గ్రోతింగ్‌గా ఇంప్రూవ్ చేసుకోవడానికి పర్సనల్ గ్రోత్ గోల్స్. అలాగే ఫైనాన్షియల్ గోల్స్. మీ ఫ్యామిలీ బడ్జెట్‌ని బేస్ చేసుకొని మీ ఫైనాన్షియల్‌గా వితిన్ 10 ఇయర్స్ లేదా వితిన్ 5 ఇయర్స్ లైఫ్‌లో ఏం చేయాలి? ఏ విధంగా రీచ్ అవ్వాలి? ఒక హౌస్ ప్లాన్ చేసుకోవడం, లేదంటే ఫ్యామిలీ కోసం కొంత అమౌంట్‌ని సేవ్ చేయాలనుకోవడం. ఇన్ని సంవత్సరాల్లో నేను ఇంత అమౌంట్‌ని నా పిల్లలకి ఇవ్వాలనుకోవాలి, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్‌కి ఇంత అమౌంట్ సేవ్ ఇవన్నీ ఫైనాన్షియల్ గోల్‌లోకొస్తాయి. సోషల్ గోల్స్ అంటే ఏంటి లేదండి, సొసైటీ పరంగా మానవుడై పుట్టినందుకు ఎవ్వరికీ లేనిది 108 అంటే 184,00,00,000 జీవరాశుల్లో మానవుడికి మాత్రమే ఆలోచించే శక్తి భగవంతుడు ఇచ్చాడు. సొసైటీకి మనిషి పుట్టినందుకు మన గంపాసర్ ఎప్పుడూ అంటారు, వచ్చిపోయినందుకు కాదు, మనం వచ్చి ఇక్కడికొచ్చి వెళ్ళిపోయినందుకు కాదు మన జీవితం. ఇక్కడికొచ్చి ఎంతో కొంత ఇచ్చిపోవాలి అంటారు. మనం అంటూ కొంత సమాజానికి ఇవ్వడానికి ప్రయత్నించాలి. అది సర్వీస్ పరంగా అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, లేదా ఒక మీకున్న ఏదైనా స్కిల్స్‌ని బయట వాళ్ళకి డొనేట్ చేయడానికి మీరు ట్రై చేయాలి. అవి సోషల్ గోల్స్‌లోకొస్తాయి. స్పిరిచ్యువల్ గోల్స్. స్పిరిచ్యువల్ గోల్స్ అంటే ఆధ్యాత్మిక పరంగా సంవత్సరంలో ఒక కాశీ ప్రయాణం ఫ్యామిలీతో వెళ్తాను, లేకపోతే మిమ్మల్ని మీరు భగవంతుడికి దగ్గరగా రీచ్ అవ్వడానికి కొన్ని గోల్స్, మెడిటేషన్ అని, యోగా అని ఇలాంటివి ఏవైనా నేను నేర్చుకుంటాను అనేది కూడా మీకు స్పిరిచ్యువల్ గోల్స్‌లోకి వస్తుంది. రిలేషన్‌షిప్ గోల్స్. మీ ఫ్యామిలీ బాండింగ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఇన్‌లాస్‌తో అవ్వచ్చు, పేరెంట్స్‌తో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, వీళ్ళందరితో కలిపి మీరు హ్యాపీ రిలేషన్‌షిప్స్‌ని ఏ విధంగా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఎప్పుడుకో మంత్లీ వన్స్ గానీ, లేదా మంత్లీ ట్వైస్ గానీ ఇలా గ్యాదర్ చేసుకోవాలి. లేకపోతే ఫ్యామిలీ అంతా కలిసి బయట రెస్టారెంట్‌కి వెళ్ళడం, లేదా ఒక మంచి మూవీకి వెళ్ళడం. ఫ్యామిలీ టైమ్‌ని ఎలా స్పెండ్ చేయాలని పెట్టుకోవడం కూడా రిలేషన్‌షిప్ గోల్స్‌లోకి వస్తుందండి. లైఫ్ స్టైల్ గోల్స్. మీ లైఫ్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి ఉండేవి లైఫ్ స్టైల్. హెల్త్ గోల్స్. పర్సనల్‌గా మీ హెల్త్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ, మీకు మీరుగా హెల్త్ గోల్స్ అంటే ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ గానీ, లేదా ఏజ్ రిలేటెడ్‌గా జెనెటికల్‌గా మనకొచ్చే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా వాటన్నిటిని జాగ్రత్తగా మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలంటే, మన ఏజ్‌కి తగ్గట్టుగా మన వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, హెల్తీగా ఉండడానికి మనం గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. బిజినెస్ గోల్స్. బిజినెస్ పరంగా మీ బిజినెస్‌లో మీరు ఇంకా డెవలప్ అవ్వడానికి ఎటువంటివి. అలాగే రిటైర్మెంట్. ఆఫ్టర్ రిటైర్మెంట్ నా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలంటే ఇప్పటి నుంచి నేను నా రిటైర్మెంట్ ప్లాన్స్ ఎలా చేయాలి. ఇవన్నీ కూడా గోల్స్‌లోకొస్తాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క గోల్‌ని కూడాను పేపర్, పెన్ పెట్టి రాసుకోవాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పిల్లల పరంగా అయితే వాళ్ళకి ఎడ్యుకేషనల్ గోల్స్ ఉంటాయి. పెద్దలకి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవన్నీ కూడాను టైప్స్ ఆఫ్ గోల్స్. చాలా మంది గోల్స్‌ని సెట్ చేసుకోరు. దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ అసలు గోల్ అంటే ఏంటి? ఈ టైప్స్ ఆఫ్ గోల్స్ ఏంటి? టర్మ్ గోల్స్ ఏంటి? వీటిపైన సరైన అవగాహన లేక
అర్థం చేసుకోలేక గోల్స్ని అస్సలు సెట్ చేసుకోరు. ఒకవేళ సెట్ చేసుకున్నా ఆ గోల్స్ని రీచ్ అయ్యే క్రమంలో ఎలా ఎంత ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి అనేది కూడా నాలెడ్జ్ లేక దాన్ని అక్కడికి విడిచిపెట్టేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది గోల్ పెట్టుకుంటారు, రాసుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కాన్ఫిడెన్స్ లేక ఆ గోల్ని అక్కడికి విడిచిపెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, ఐఏఎస్, ఐపీఎస్ ఏదో ఒకటి నేను సాధించాలి అనుకునే పిల్లలు చిన్నప్పుడు మనం అందరం అడిగినప్పుడు డాక్టర్ని అవుతా, టీచర్ని అవుతా, లాయర్ని అవుతా, ఇలా రకరకాలుగా మనకి చెప్తారు పిల్లలు. కానీ కొంత ఏజ్ ఆఫ్టర్ 10th క్లాస్ ఆర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళ గోల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి వాళ్ళ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండి నేను ఇది రీచ్ అవ్వలేను అని చెప్పి అక్కడికి అది డిఫరెంట్ వేరే రూట్లోకి వెళ్ళిపోవడానికి వాళ్ళ గోల్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఎప్పటికప్పుడు గోల్స్ని చేంజ్ చేసుకుంటున్నా సరే మనం అనుకునేది మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేము. అలాగే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక తమపై తమకి నమ్మకం లేక భయపడుతూ ఎవరైనా నన్ను రిజెక్ట్ చేస్తారేమో, ఫెయిల్యూర్స్ వస్తాయేమో, నేను ఈ గోల్స్ని రీచ్ అవ్వలేను అని చెప్పి అసలు గోల్ అనేదే నాకేమి వద్దు, నేను ఒక వేలో వెళ్ళిపోతాను, ఆ దారిలో వచ్చే ప్రతిదీ అందుకుంటాను తప్పించి పర్టికులర్గా నాకు ఇది కావాలి అని ఎప్పుడు నేను రాసుకోను, నేను అనుకున్నవి ఎప్పుడు జరగవు అని చెప్పి చాలామంది వాటిని అసలు గోల్ సెట్టింగ్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ మిమ్మల్ని మీరు అడగండి, మీతో మీరు క్వశ్చన్ చేసుకోండి, అసలు మీ లైఫ్లో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, మీ పర్పస్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, మీకు ఏం కావాలి. ఈరోజు టీటీడబ్ల్యూఎస్ అనే కాదు, జనరల్గా మీ లైఫ్లో ఇన్ని సంవత్సరాల లైఫ్ అయిపోయింది, ఇంకా ఫ్యూచర్లోనైనా ఉన్నన్నాళ్ళైనా అసలు ఏం సాధించాలనుకుంటున్నారు, మీకున్న లైఫ్ పర్పస్ ఏంటి, అసలు ఒకవేళ ఏదైనా అనుకున్నా దాన్ని ఏ విధంగా సాధించాలి, ఎప్పటిలోగా సాధించాలి. ఈ మూడింటి పైన మనకు ఒక అవగాహన అనేది ఉంది అంటే ఖచ్చితంగా గోల్ సెట్టింగ్ అనేది మనం రెడీ అయిపోయాం. అంటే ఏంటి అంటే మీ గోల్ అనేది స్మార్ట్గా ఉండాలండి. స్మార్ట్గా ఉండాలంటే స్పెసిఫిక్, ఎస్ ఫర్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వైజాగ్ రావాలి, నేను బెరంపూర్లో ఉన్నాను, నేను బెరంపూర్ నుంచి వైజాగ్ రావాలి అంటే రేపు మార్నింగ్ నేను బయలుదేరి ఈవినింగ్ కల్లా నేను వైజాగ్ రావాలనుకుంటున్నాను. రావాలి అంటే నేను ఎలా రావచ్చు, ఏ ఆప్షన్స్ ఉంటాయి చెప్పగలరా? ఫ్లైట్ ఉంటుంది మేడం, ట్రైన్ ఉంటుంది, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంటుంది మేడం. ఓకే సార్, ఇప్పుడు మీరు 3 ఆప్షన్స్ చెప్పారు. ట్రైన్ ఉంటుంది, వందే భారత్ ఉంటుంది, ఫ్లైట్ ఉంటుంది అన్నారు. కానీ ఫ్లైట్ లేదండి బెరంపూర్ నుంచి, బస్సు, ట్రైన్ అండ్ నార్మల్గా కార్ కానీ ఏదైనా రావచ్చు. ఈ 3 ఆప్షన్స్లో నేను తొందరగా రీచ్ అవ్వాలి అనుకుంటే ఎలా నేను రీచ్ అవ్వగలను, దేన్ని ప్లాన్ చేసుకుంటే రాగలుగుతాను? కార్ మేడం, ఓన్ కార్ ఉండాలి, 4 వీలర్ ఉండాలి మేడం. 4 వీలర్ ఓన్ వెహికల్ ఉంటే రాగలుగుతాం. లేదు మా సార్ నాకు అవైలబుల్గా లేరు, అలాంటప్పుడు ఇంకా తొందరగా రావాలి అంటే నేను ఏ ట్రైన్ తీసుకోగలిగితే నేను రాగలుగుతాను? వందే భారత్. ఆ వందే భారత్ అనేది ఎంత టైంకి ఉంటుంది, దానికి ఆ టైంకి తగ్గట్టుగా నన్ను నేను రెడీ చేసుకోవాలి. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మీకు పర్టికులర్గా టైం ఎప్పుడు ఉంటుంది, ఎంత టైంకి ఉంటుంది, ఎంత టైంకి మీరు రీచ్ అవ్వాలి అన్నీ మీకు ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీకు గోల్ను కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు. అంటే క్లియర్గా మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, మీ లైఫ్లో ఎప్పటిలోగా చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, స్పెసిఫిక్గా ప్రతి దానికి కూడా మీకు రీజన్ ఉండాలి. అలా మీరు మీ గోల్ని స్మార్ట్లో ఫస్ట్ ఎస్ ఫర్ స్పెసిఫిక్గా తీసుకోవాలి. మీ గోల్ ఏదైనా సరే, మీ పర్సనల్ గోల్ అవ్వచ్చు, ఇప్పుడు ట్రైనర్ వర్క్షాప్లో గోల్ అయినా అవ్వచ్చు, స్పెసిఫిక్గా రావాలి అంటే మీ ప్రాక్టీస్ పైన మీకు స్పెసిఫిక్ ఉండాలి. నేను ఫీడ్బ్యాక్స్ ఇస్తే ఖచ్చితంగా నేను రీచ్ అవ్వగలను, నేను అనుకున్నది అసైన్మెంట్స్ చేసినప్పుడు మాత్రమే నేను రీచ్ అవ్వగలను. ఈ అసైన్మెంట్స్ చేయాలి అంటే డైలీ దానికి నేను టైం కేటాయించాలి. టైం లేకుండా మీకు గోల్ ఏదైనా, ఏ గోల్ వితౌట్ టైమ్ ఈజ్ కమింగ్ టు డ్రీమ్ అండి, అది ఓన్లీ డ్రీమ్ అవుతుంది. మీకంటూ ఒక టైంని మీరు కేటాయించుకోకుండా
ఎప్పుడు గోల్ గురించి ఆలోచిస్తూ యాక్షన్ రూపంలో తేనప్పుడు అది ఓన్లీ డ్రీమ్గానే ఉండిపోతుంది. డ్రీమ్ని మీరు యాక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేయాలి అంటే దానికి స్పెసిఫిక్ టైం అనేది మీరు యూజ్ చేసినప్పుడు మాత్రమే మీరు గోల్లోకి దాన్ని తీసుకురాగలుగుతారు. ఇప్పుడు అది స్పెసిఫిక్గా ఉండాలి, నిర్దిష్టంగా కరెక్ట్గా మీరు ఎలా దాన్ని చెయ్యాలి అనే దాని మీద మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. హైదరాబాద్ రావాలి అని అక్కడికి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అడిగితే ఏ ట్రైన్కి ఇవ్వాలి, ఎంత టైం ట్రైన్కి ఇవ్వాలి, ఎప్పుడు వెళ్తారని ప్రతి ఒక్కటి స్పెసిఫిక్గా అడుగుతాడు. అలాగే మన లైఫ్లో కూడా మన గోల్ కూడా స్పెసిఫిక్ అనేది ఖచ్చితంగా మనం డిసైడ్ చేసుకొని ఉండాలి. మెజరబుల్గా ఉండాలి. మెజరబుల్ అంటే ఏంటి? మనం దాన్ని కొలవగలిగే విధంగా, అంటే మనం దాన్ని అంచనా వేసే విధంగా ఉండాలి. ఎలా? ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా మీరు ఆల్రెడీ ట్రైనర్స్ అయిపోయారు, పలానా సెషన్కి వెళ్ళి గోల్ సెట్టింగ్ టాపిక్ ఇప్పుడు విన్నారు కాబట్టి సెషన్ చెప్పండి అంటే చెప్పగలుగుతారా? లేదా ఎందుకు చెప్పలేరు? ప్రాక్టీస్ లేకపోవడం చెప్పలేరు, అంతేనా? ప్రాక్టీస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి, మెజరబుల్ చేసుకోగలగాలి. నేను ఈ టాపిక్ని ఇంత టైంలో చెప్పాలి అంటే నేను దానికి ముందు ఇన్నిసార్లు రిహార్సల్ నేను చెయ్యాలి అనేది మిమ్మల్ని మీరు మెజరబుల్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే ఆ గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. అచీవబుల్గా ఉండాలి. అంటే ఏదైనా గోల్ మీరు పెట్టుకున్నారు అంటే అది ఇప్పుడు కళల రూపంలో ఉండకూడదు. దాన్ని అచీవ్ చేయగలిగే విధంగా మన కెపాసిటీ, మన ఫైనాన్షియల్ కెపాసిటీ అవ్వచ్చు, మన నాలెడ్జ్ కెపాసిటీ అవ్వచ్చు, ఏదైనా సరే మనం అచీవ్ చేసే విధంగా అది ఉండాలి. అచీవబుల్ వేలో ఉన్నప్పుడే ఆ గోల్ని మనం డిసైడ్ చేసుకొని దాని గురించి మనం ట్రై చేయాలి, యాక్షన్ రూపంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే రియలిస్టిక్గా ఉండాలి. ఇక్కడ కూర్చొని నేను ఆకాశంలో స్పేస్లోకి వెళ్ళి నేను ట్రైనింగ్ ఇస్తాను అనుకుంటే అది గోల్ అవుతుందా? రియలిస్టిక్గా అంటే మన లైఫ్లో దాన్ని మనం దాన్ని మనం అంటే యాక్షన్ రూపంలో తీసుకొని రాగలిగే విధంగా ఉండాలి తప్పించి అది ఎక్కడా కూడా ఊహాతీతంలో ఆకాశంలో లెక్కలేసే విధంగా మనం ఎప్పుడు కూడా మన గోల్స్ని పెట్టుకోకూడదు. మనం రీచ్ అయ్యే విధంగా మన గోల్స్ ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. నెక్స్ట్ టైం బౌండ్. ఇప్పుడు నేను ఈరోజు ఒక జోన్ ట్రైనర్గా ఉన్నాను. జోన్ ట్రైనర్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్ ట్రైనర్గా నేను రీచ్ అవ్వడానికి గత 4 సంవత్సరాలుగా నా లైఫ్లో ఎప్పటికైనా నేను ఒక జేసీఐలో జోన్ ట్రైనర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను నేర్చుకోవాలి అని చెప్పి 4 ఇయర్స్గా నేను దాని గురించి నా ప్రయత్నం అంటూ చేస్తూ వచ్చాను కాబట్టి ఎట్ లాస్ట్ నా గోల్ నేను రీచ్ అవ్వగలిగాను. అంటే మనము ఒక టైం పీరియడ్ వితిన్ 5 ఇయర్స్ నేను ఒక 5000 మెంబర్స్ ఎదురుగా ఒక నేషనల్ ట్రైనర్గా నేను ఉండాలి అంటే నేను ఇప్పటి నుంచి నా ప్రయత్నాన్ని నేను చెయ్యాలి అని చెప్పి ఒక టైం లిమిట్ అనేది మీరు పెట్టుకొని దాని గురించి ప్రయత్నం చెయ్యాలి. ప్రతి దానికి టైం అనేది లేకపోతే అది డ్రీమ్గానే మిగిలిపోతుంది. టైం బౌండ్ అనేది ఖచ్చితంగా మీ గోల్కి అనేది ఉండాలి. అలా స్మార్ట్ వేలో మీ గోల్స్ని మీరు సెట్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, అలాగే టైం బౌండ్తో ఉండాలి. అసలు గోల్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతాం? ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ లేకపోవడం వల్ల. ఇప్పుడు నేను ఈరోజు గోల్ సెట్టింగ్ అనే టాపిక్ని మీ అందరికీ చెప్పాలి అంటే నాకు ఒక 2 days 3 days బిఫోరే నాకు సార్ ఇన్ఫార్మ్ చేశారు, ఈ టాపిక్ నేను మీ అందరికీ కరెక్ట్గా చెప్పాలి. నేను ముందు ఫస్ట్ ప్లాన్ చేసుకొని నేను నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని మీ అందరికీ అందించడానికి, అలాగే ఈ పీపీటీ రెడీ చేయడానికి నేను సర్టన్ ప్లానింగ్గా నేను ప్రిపేర్ చేశాను కాబట్టే నేను కొంతవరకు రీచ్ అయ్యాను అనుకుంటున్నాను. కానీ అదే ప్లాన్ లేకుండా వితౌట్ ప్లాన్, వితౌట్ ప్రిపరేషన్ మీ ఎదురుగా నేను వచ్చాను అనుకోండి, నేను మీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతానా మీకు చెప్పాలనుకున్న టాపిక్ని? వితౌట్ ప్రిపరేషన్ మనం ఎవరిమైనా సరే దేనికైనా ఎగ్జామినేషన్స్ కానీ దేనికైనా వెళ్ళినా మనం అటెంప్ట్ చేయగలుగుతామా? గోల్స్ కూడా మనం ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వితౌట్ ప్లానింగ్. అలాగే గోల్స్ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. ఏదైతే అది అవుతుందిలే, ఏం జరిగితే అది జరుగుతుందిలే, అది అసలు ఇప్పుడు పట్టించుకోవద్దు, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ధీమా కూడా మనకి మన గోల్స్ని మనం రీచ్ అవ్వకపోవడానికి రీజన్. ఆ సక్సెస్ పాత్ని కరెక్ట్గా రోడ్ మ్యాప్ని మనం కరెక్ట్గా వేసుకొని దాని గురించి ప్లానింగ్గా మనం ముందుకు వెళ్ళినప్పుడే దాన్ని మనం చక్కగా రీచ్ అవ్వగలుగుతాం.
చాలా మంది గోల్స్ని ఫ్రీక్వెంట్గా మార్చేస్తూ ఉంటారు. ఇది నా వల్ల కాదు, ఇది ఇక్కడికి వద్దు, ఇంకోటి ట్రై చేద్దాం. ఒక ఉద్యోగం నచ్చలేదని వేరే ఉద్యోగంలోకి, వేరే జాబ్లోకి, లేదా ఒక పొజిషన్ నచ్చలేదని ఇంకో పొజిషన్లోకి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. అసలు ఇక్కడ ఒక కామెడీ సీన్ చెప్పుకోవాలంటే కొంతమంది వైఫ్ నచ్చలేదని వేరే వైఫ్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అలా చాలా మంది ఎప్పటికప్పుడు వాళ్ళ గోల్స్ని ఫ్రీక్వెంట్గా మార్చుకున్న మూలంగా కూడాను గోల్స్ విషయంలో, గోల్ సెట్టింగ్ విషయంలో ఫెయిల్ అవుతూ వస్తారు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీ గోల్స్ని పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి అని చెప్పుకున్నాం. దాన్ని మళ్ళీ బ్రేక్ చేసుకోండి. చిన్న చిన్న గోల్స్గా బ్రేక్ చేసుకొని దాన్ని మేనేజబుల్గా మీరు రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒక అకౌంటబుల్ పార్ట్నర్స్ని పెట్టుకోండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. ఆ గోల్స్ని మీరు రీచ్ అయ్యే క్రమంలో వాళ్ళ అనుభవాలని, లేదు మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేయొద్దు. మీకుండే ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తూ, మీకు హెల్ప్ చేసే పర్సన్స్తో మీరు ఎక్కువగా అకౌంటబుల్ పార్ట్నర్స్తో మీరు డిస్కస్ చేస్తూ దాన్ని ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ పెద్ద గోల్స్ని చిన్న చిన్న గోల్స్గా మీరు రీచ్ అవ్వగలుగుతారు. మీరు రీచ్ అవుతున్న ప్రతి చిన్న గోల్ని కూడాను మీరు సెలబ్రేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఒక అసైన్మెంట్ని వితౌట్ ఫియర్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రేట్ హసీనా, చాలా చక్కగా చెప్పావు అని చెప్పి మీకు మీరుగా అప్రిషియేట్ చేసుకోండి. చిన్న చిన్న ఆనందాలను కూడాను మీరు చాలా చక్కగా ఆనందంగా తీసుకున్నప్పుడు మాత్రమే మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. విజువలైజ్ చేసుకోండి మీ సక్సెస్ని. నేను 5000 మెంబర్స్ ఎదురుగా హరిహర కళాభవన్లో మెగా ఇంపాక్ట్లో చక్కగా నేను గంపా సార్ ఎదురుగా నేను స్పీచ్ ఇస్తాను అని ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. వితిన్ 1 ఇయర్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకుంటూ దానికి ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఫస్ట్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి, తర్వాత స్కూల్స్కి వెళ్ళి చెప్పాలి, తర్వాత ఇలాంటి సెషన్స్ టీటీడబ్ల్యూఎస్లో, ఈపీఎస్లో నేను సెషన్స్ ఇవ్వాలి. ఇలా మీ గోల్స్ని చిన్న చిన్నగా డివైడ్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారండి. ఫెయిల్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఓకే, లాస్ట్గా సమ్మరీ. సెట్టింగ్ గోల్స్ అనేది మీ లైఫ్లో గ్రోత్కి, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ గోల్స్ ఎప్పుడు విజిబుల్గా, మిమ్మల్ని మీరు రెగ్యులర్గా అవసరానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ స్మార్ట్గా ఫ్రేమ్వర్క్ చేసుకోండి. ప్రతి ఒక్క గోల్ని కూడా స్మాల్ గోల్గా, బిగ్ గోల్గా, టర్మ్ గోల్స్గా డివైడ్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రీచ్ అవుతారు. ఏ గోల్ వితౌట్ ఎ ప్లాన్ ఈజ్ జస్ట్ ఏ విష్, కోరిక మాత్రమే. ప్లానింగ్ లేకుండా నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని కూర్చుంటే అది ఓన్లీ కోరికగా మాత్రమే ఉండిపోతుంది. మీ గోల్స్ ఏంటనేవి రాయండి ప్రతి ఒక్కరు కూడాను. నాకు ఇప్పుడు మీ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను లాస్ట్ అండి, మీ గోల్ ఏంటి ఫైనల్గా ఒక్కొక్కరు ఒక్కటి చెప్పాలని కోరుకుంటున్నాను. సార్ గుమ్మడి సార్. Madam, may I continue, madam? Yes sir, yes sir. Thank you, madam. Madam, I want to become an inspirational teacher, madam. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. That's- మీ that's గోల్ it. చక్కగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అలాగే హసీనామా. Happy evening, ma'am. హ్యాపీ ఈవినింగ్ అండి. Thank you, ma'am. Really, really wonderful session. So my goal, actually, I'm really proud to say this. Because of my goals target, already I have achieved 3-4 goals, which I was planned long back 2002 la plan cheskunnan nenu. So I was the first woman in my family who is working. That is first goal of mine. And second goal of mine was I should have my own house, which was recently I achieved it. Then I have my own 2 kids and 2 more kids I have adopted. So adopted kids, happily they are working, they are settled. Now my own kids also should stand in a position. And my personal goal is to stand. There is no destiny, ma'am. I wanted to go one by one. So right now my goal is my hospital is going to achieve 500 beds. I want to be called a good leader, nurse leader in my organization. I'm working on this, ma'am. Thank you. ఓకే మ్యామ్. శ్రీనివాస్ సార్.
మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను పిల్లలకి ఈ గోల్స్ గురించి మీ క్లాస్ విని వాళ్ళకి ఇంకా నేను మోటివేషన్ చేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా గోల్కి రీచ్ అవుతారనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. చాలా వెరీ నైస్ క్లాస్ మేడం. నేను నేర్చుకుంది పిల్లలకి చెప్పాలి అని నా యొక్క గోల్, అది వాళ్ళని తయారు చేయాలని. థ్యాంక్ యూ మేడం. దాన్ని స్మార్ట్గా ప్లాన్ చేయండి సార్. స్పెసిఫిక్గా, మెజరబుల్గా, టైం బౌండ్తో, రియలిస్టిక్గా, అచీవబుల్గా ఉండేటట్లు ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సామ్రాజ్యమ్మ. మేడం గుడ్ ఈవినింగ్ మేడం గారు. మేడం గారు, నేను ఆల్రెడీ రిటైర్డ్ టీచర్ నండి. నా దగ్గర కొంతమంది పిల్లలు వస్తారండి, అంటే స్కూల్ పిల్లలే వస్తుంటారనమాట ఊరికే మేడం గారితో మాట్లాడదామని. ఇప్పుడు మీ క్లాస్ విన్న తర్వాత నేను ఇన్స్పైర్ అయిందంటే ఆ పిల్లలకి ఏదో ఒకటి ఇక గోల్ ఇలా డిసైడ్ చేసుకోండి, ఇలా ఇంప్రూవ్ నేను చెప్దామని నాకు మంచి ఐడియా వచ్చింది మేడం గారు. ఇక నా పర్సనల్ గోల్ అంటే హెల్త్ గోల్, రిటైర్మెంట్, ఈ రెండు మేడం గారు. ఓకే మ్యామ్, ఓకే సార్. హిమామ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఆడిబుల్ మేడం? మీ గోల్ ఏంటి సార్? చెప్పండి సార్. మేడం, నా గోల్ నేను ఆల్రెడీ 20 years ఇట్లా డిపార్ట్మెంట్లో సిఆర్పిఎఫ్లో చేసి రిటైర్డ్ వచ్చాను మేడం. ఆ గోల్ నేను అచీవ్ చేశాను. అలాగే మేడం గారు అన్నట్లు ఇల్లు కట్టుకున్నాను. అంతా బాగానే ఉంది మేడం. నేను ఇప్పుడు మీరు చెప్పిన విధంగా దాంట్లో నేను సెర్చ్ చేసుకుంటే సోషల్ గోల్కి నేను అచీవ్ చేయాలనుకుంటాను. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో నేను 35 మెంబర్స్కి లీడ్ చేస్తున్నాను. నేను 100 మంది లీడ్ చేయగలను. ఇక మీదట ఇంకా సోషల్ గోల్స్తో పాటు వాళ్ళకు కూడా నేను మోటివేషనల్గా ఉండాలని, వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి మోటివేషనల్గా ఉండాలని నేను కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ ఓకే సార్. లక్ష్మి మ్యామ్. మ్యామ్, నా షార్ట్ టర్మ్ గోల్ నా స్టేజ్ ఫియర్ ని పోగొట్టుకొని నేను మంచి మోటివేషనల్ స్పీకర్ గా అవ్వాలి మ్యామ్. అండ్ మన లాంగ్ టర్మ్ గోల్ ఈస్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఈ సొసైటీలో జరుగుతున్న మంచి చెడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మంచి హ్యూమన్ బీయింగ్స్ గా ఉండాలని, వాళ్ళు కూడా ఆ సొసైటీ మిగతా వాళ్ళు కూడా మనలాగే అందరికీ మంచి చెడు చెప్తూ ఒక మంచి సొసైటీని ఫామ్ చేయాలన్నది నా లాంగ్ టర్మ్ గోల్ మ్యామ్. ఓకే మ్యామ్. నెక్స్ట్ Thanks, ma'am. సురేందర్ సాయి. Ma'am, being I'm a student, I have to get a job in a best company with best salary, ma'am. After that, I have to do some social work. That's all. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ గోల్స్ని మీరు ఖచ్చితంగా పేపర్ వర్క్ చేయండి, వాటి గురించి వర్క్ చేయండి, సెట్ చేసుకోండి, రూట్ పాత్ అనేది క్రియేట్ చేసుకోండి, స్మార్ట్గా దాని గురించి ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి, అందరికీ కూడాను, మా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కోఆర్డినేటర్ గారు చిరంజీవి గారికి, అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్ మీ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ టు హోస్ట్ భవానీ మేడం సార్. మీ వాయిస్ చాలా బాగుంది మేడం. క్లియర్గా, క్లారిటీగా. ఐ లైక్ టు యువర్ వాయిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, నాది ఇది వండర్ఫుల్ ఉమెన్ అనే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. మీరు అందరూ కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ Okay, అండి. థ్యాంక్ యూ. Okay, ఐ లవ్ okay. యూ. థ్యాంక్ యూ. సునీత గారు, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. అద్భుతంగా చెప్పారండి సెషను.